లలిత మేడం మాట్లాడండి. సార్ చాలా అద్భుతంగా చెప్పారు సార్ నడక గురించి. మా టైంలో ఈవెన్ మోస్ట్లీ ఒక 5 years వరకు కూడా అంతా నడిచేదే ఉండేది సార్. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి పోవాలన్నా కూడా బండి కానీ కారు కానీ ఇదే ఉంటున్నాయి కానీ నడక లేదు సార్. స్కూల్ ఫస్ట్ పొద్దున్న లేస్తూనే ట్యూషన్ పోవాలి, ఒక 2 kilometers పోయి వస్తే మళ్ళీ స్కూల్కి పోవాలి. అది పోయి వచ్చినామంటే మళ్ళీ సాయంకాలం ట్యూషన్, మళ్ళీ పోయి రావడం, ఎంత నడకే ఉండేది సార్. ఎక్కడికి పోయినా నడికే, ఒక సినిమా థియేటర్కి పోయినా నడికే, లేదు ఒక టెంపుల్కి పోయినా నడికే, వినాయకుని నిమజ్జనానికి పోవాలి ఏటి దగ్గరికి అంటే అది నడకే, ఏదైనా వేరే పల్లెటూర్లకు పోవాలంటే నడకే. ఇప్పుడు పిల్లలకి అసలు నడక, ఇంటి ముందర బస్సు ఎక్కినామా బస్సు దిగినామా, లేదా ఎక్కడికైనా పోయినామా కారు ఎక్కినామా దిగినామా, కానీ నడక అనేది లేకుండానే పోయింది సార్. అలాంటి పరిస్థితి వచ్చేసింది. దానికి మనమే ఒక కారణమేమో అనిపిస్తుంది. మనం చేసిన సుఖ పెట్టడము అనేది ఈ రకంగా చేయడం కూడా ఒక తప్పే అనిపిస్తుంది. అంత బస్ షుగర్ ఎక్కడం పెట్టడం బస్ తర్వాత దిగడం, ఎక్కడ అందరికీ నడకలేదు సార్. అందరికీ అర్జెంట్, ఏం అర్జెంటో తెలియట్లేదు, అందరికీ అర్జెంట్ ఎక్కువైపోయింది. ఉమ్. అంత నడచడం అనేది లేకుండా పోయింది సార్. చిన్న పక్కకు పోవాలన్నా కానీ బండి వేసుకొని పోయేది. ఆ, ఏ చిన్న వస్తువు తెచ్చుకోవాలన్నా బండో కారు ఏదో ఒకటే తీస్తారే తప్ప నడచడం అనేది చచ్చిపోయింది సార్. నిజంగా ఎవరో పుణ్యాత్ముడు నిజంగా ఇంకా నడుస్తా వాకింగ్ చేసుకుంటూ చక్కగా అట్లా పోయి ఏదైనా కాలక్షేపం అంటే మా నాన్నగారు అయితే నడుస్తారు సార్ చెప్తాను. ఇప్పుడు ఎక్కడికైనా యువకులు వస్తే ఆయన ఏం తేవాలన్నా నడుస్తారు. నేను పోయి వస్తాలేమ్మా అంటాడు, పోయి తీసుకొని వస్తారు. ప్లస్ ఇంకా అలాగా ఏమి వస్తువు నేను తెచ్చేది లేదు నాన్న అంటే కూడా అయితే నడుచుకొని వస్తాలేమ్మా అని మళ్ళీ ఒక 2 kilometers ఆయన యాక్చువల్గా ఆయనకు స్ట్రోక్ వచ్చింది సార్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మళ్ళీ ఆయన మందులు తీసుకొని రికవరీ మళ్ళీ నడుస్తాడు సార్. ఆయన పట్టించి మేము ఇలా నడిపించే వాళ్ళం, 10 అడుగులు వేయాలంటే కూడా కష్టం. అలాంటి ఆయన మళ్ళీ రికవర్ అయ్యి చక్కగా మళ్ళీ ఇప్పుడు 2 kilometers నడుస్తాడు. అలా ఎస్, నడక అనేది వాళ్ళు చేస్తారు సార్. చాలా అద్భుతమైన విషయం. అందరు ఇప్పటి యోగులు కూడా, పిల్లలు యోగులందరూ కూడా అలా నడుస్తూనే ఉంటారు. అంతే సార్. సో అంటే నడక 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 ఎంత ఒట్టికాలతో, బాగా చేస్తారు. మామూలు నడచడం కూడా ఒట్టికాలతో అంటే ఎలాంటి చెప్పులు లేకుండా అలా నడచడం వల్ల ఎన్నో రోగాలు. ఇప్పుడు నడచడంలో కూడా ఈ ఒట్టికాలు అంటే ఈ యొక్క పాదాలను ఎలాంటి చెప్పులు కానీ ఏమి లేకుండా నడిచినప్పుడు అది కింద ఆకు ప్రెజర్ అవుతుంది. మనకు ఆకు ప్రెజర్లో చెప్పాను నేను, 2 కాళ్ళు 2 చేతులు బాగా కరెక్ట్గా ఒత్తుకోవాలి ప్రతిరోజు అని. అవును. అది చేస్తూ ఉంటే అన్ని రోగాలు పోతాయి. ఏ రోగం అని కాకుండా అన్ని రోగాలు పోతాయి. అందుకే వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి చెప్పులు లేకుండా కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు ప్రతిరోజు. అందుకే యోగులు దీర్ఘకాలం బతుకుతారు. వాళ్ళకి ఎన్ని రోజులు ఉండాలంటే భూమి మీద వాళ్ళకి ఇష్టమైన రోజులు ఉంటారు. వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళే వెళ్తారు కానీ ఆ, ఏదో ఎవరో బలవంతంగా తీసుకెళ్లి హాస్పిటల్ మోటి మోటి రోగాలు వచ్చి అట్లంతా ఉండదు. అలా సాధ్యం కాదు. అది అది ఒకటి. రేపటికి వచ్చేసి పాటలు చెప్పారు సార్ అప్పుడు పోయిన వారము. ఉమ్, మీనా కుమారి గారు ఒక పాట, కళ్యాణి గారు ఉన్నారు లేదో నాకు తెలియదు, ఉమ్, ఆవిడకి కూడా ఒక పాట చెప్పాము మరి. ఆ, ఉమ్. ఇంకొకరు వచ్చేసి నర్మదా గారు వేమన పద్యాలు అనేసి చెప్పారు. ఇదైతే ఖచ్చితంగా ఆ ఈ పాటలు అయితే సార్ చెప్పిన పాటలు మీరు ప్రిపేర్ అయ్యి వస్తారని ఆశిస్తున్నాము. మీనా కుమారికి కదా వచ్చేసి నాదారి ఎడారి అనే పాట అనుకుంటాను. అలాగే కళ్యాణి గారికి నానాటి బతుకు నాటకము అనేది దానికి అర్థంతో కూడి చెప్పడం అనేది చేయాలి. వీళ్ళిద్దరూ ఆ రోజు ఒప్పుకోనిన్నారు ఈ విషయానికి. ఇంకా ఎందరో మహానుభావులు అనేది ఎవరు పాడతారు అనేది తెలియదు. అది ఎవరైనా ఈ వారం లేకపోతే నెక్స్ట్ వారం మేడం. చేద్దాం సార్. ఇవి 2 విషయాలు అయితే మరి కళ్యాణి గారు ఉన్నారో లేదో గ్రూప్ లో తెలియదు సార్. పర్వాలేదు, అంటే మీకు నంబర్ ఉంటే మళ్ళీ నా తర్వాత మాట్లాడండి. నంబర్ అయితే నాకు లేదు సార్. మీనా గారిది నంబర్ ఉంది, చేసి మాట్లాడినాను, మీరు ఆ గ్రూప్లో చెప్తున్నాను. పెట్టండి, మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఆ, ఎవరెవరు రేపు నైట్ పర్ఫామ్ చేయబోతున్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళు పర్సనల్గా మీకు ఫోన్ చేసేది కానీ లేదా మెసేజ్ కానీ పెట్టాలి. ఏమంటే ఇది టాపిక్, వాళ్ళ పేరు, ఇంత సమయం పట్టొచ్చు చెప్తే చాలు. దాని ప్రకారంగా మీరు రేపు నైట్కు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే సార్. అదే విషయం. థ్యాంక్ రైట్. ఓకే థ్యాంక్ మంది యూ కదా. అండి. థ్యాంక్ యూ కొంతమంది అండి. ఆ, ఇంకా ధన్యవాదాలు. మేడం అది పోయిన వారం కూడా కొంతమంది సాంగ్స్ కూడా పాడారు కదా మేడం, వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిప్లై ఇవ్వండి మేడం. ఎందుకంటే మనం ఒకసారి గుర్తు చేస్తేనే వాళ్ళకి అరే రెస్పాన్సిబుల్, అరే ఆ, నేను ఆ, పాడాలని ఆలోచన. ఒకసారి మీ ఆ నెంబర్ మీ దగ్గర ఉంటాయి కదా మేడం, ఒకసారి వాళ్ళకి చెప్పండి. చెప్తే ఏంటంటే ఏదైనా ప్రిపరేషన్ లో ఉంటారు కొంచెం. రేపటికి ఏదో రేపైతే అప్పుడు మెసేజ్ పెడతాను సార్, గ్రూప్ లో ఖచ్చితంగా మెసేజ్ పెడతాను. ప్రత్యేక కార్యక్రమం ఉంటే ప్రత్యేక కార్యక్రమం లాగా ఉండాలి. మాస్టర్ గారిని కొంచెం నవ్విద్దామని అంతే, ఏం లేదు. ఆ రోజు చేద్దాం. వారం అంతా. చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
మీకు యాక్చువల్గా ఏంటంటే సార్ మీరు చెప్పింది నడక వాకింగ్ కూడా మాదంతా హార్డ్వేర్ సిస్టమ్ లాగా ఉంది సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్ లోకి వచ్చేసినాం మేము యాక్చువల్గా. దేవల్ల విజయవంతంగా మీతో 8 రోజులు కంప్లీట్ చేస్తున్నాం సార్ దేవల్ల. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. ఓకే మాస్టర్స్, అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ. నమస్తే.